హే గాయ్స్, నేను ఈరోజు ఏం చూపించాలనుకుంటున్నానంటే నేను వర్కౌట్ చేస్తాను కదా. సో దానికోసం నేను పర్చేస్ చేసిన కొన్ని ప్రోడక్ట్స్ మీకు చూపించాలనుకుంటున్నాను. సో ఇది వచ్చేసి స్టెప్పర్ అనమాట. బేసిక్గా స్టెప్పర్ గురించి నాకు ముందు తెలీదు. నేను జిమ్కి వెళ్ళిన తర్వాత అక్కడ వార్మప్ చేయడానికి లైక్ స్టిక్తో ఒక రోజు అండ్ స్టెప్పర్ ఒక రోజు అలా నేర్పించారనమాట. అప్పుడు నాకు తెలిసింది ఇలాంటి ఒక స్టెప్పర్ ఉంటుంది అని చెప్పి. నేను జిమ్ మానేసిన తర్వాత ఆన్లైన్లో వీడియోస్ చూస్తున్నప్పుడు బేసిక్గా అక్కడ నేను 8 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్సర్సైజెస్ నేర్చుకున్నాను ఈ స్టెప్పర్ని యూజ్ చేసి. అది కాకుండా ఇంకా చాలా వర్కౌట్స్కి కూడా ఈ స్టెప్పర్ యూజ్ అవుతుందని చెప్పి నేను ఇంటి దగ్గర కూడా పర్చేస్ చేయడం జరిగింది. సో ఇది యాక్చువల్లీ ఇది ఒక లెవెల్ అండ్ దీనికి ఇవి కూడా యాడ్ చేస్తే ఇంకా లెవెల్ పెరుగుతుంది అనమాట. ఈ స్టెప్పర్ నేను పర్చేస్ చేసి దగ్గర ఐ థింక్ 8 months అవుతుంది. చాలా యూజ్ అవుతుంది అండ్ మంచి ప్రోడక్ట్, పర్చేస్ చేయొచ్చు. స్టెప్పర్ యూజ్ చేసి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్కౌట్స్ ఉంటాయి. ఈవెన్ చిన్న పిల్లలకు కూడా ఇలా లో లెవెల్లో పెట్టుకొని వర్కౌట్స్ చిన్న ఎక్సర్సైజెస్ చేయించడానికి చాలా బాగుంటుంది. అండ్ దీని తర్వాత తీసుకునేది ఏంటంటే ఈ రెసిస్ట్ బ్యాండ్. ఈ బ్యాండ్ ఒకటి తీసుకున్నా. సో ఇవి కాళ్ళతో చేసే ఎక్సర్సైజెస్కి కొన్నిటికి చాలా యూజ్ అవుతుంది. ఓకే, మనం అంటే కొంచెం ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది అనమాట కొన్ని వర్కౌట్స్లో. కొన్ని ఎక్సర్సైజెస్కి ఇది యూజ్ చేయడం వల్ల ఎఫెక్ట్ ఇంకా ఎక్కువ ఉంటుంది. సో ఇది కూడా వర్తబుల్. ఇంకొకటి ఏంటంటే ఈ స్వెట్ బెల్ట్ ఒకటి పర్చేస్ చేశాను. సో ఇది యూజ్ అవుతుందా అంటే అంత ఎఫెక్టివ్గా ఉంటుంది అని చెప్పలేను. బికాజ్ ఈవెన్ నేను కూడా వర్కౌట్ చేసిన ప్రతిసారి యూజ్ చేయాలనుకుంటాను, మర్చిపోతాను. బట్ సమ్ టైమ్స్ అయితే నేను రిజల్ట్ చూసాను. ఎక్కువ మేబీ ప్రెషర్ ఎక్కువ ఉండడం వల్ల అనుకుంటా మనకి స్టమక్ దగ్గర కొంచెం ఎక్కువ స్వెట్ పట్టడం అలా జరుగుతుంది. సో ఈ డంబుల్స్ అన్నమాట. సో ఈ డంబుల్స్ కూడా తీసుకోవడం జరిగింది. ఇవి ఏమంటే కొన్ని షోల్డర్ ఎక్సర్సైజెస్కి వాటికి యూజ్ అవుతుంది. ఇది రెడ్యూస్ చేయడానికి బేసిక్గా ఎక్సర్సైజెస్లో ఏంటంటే రెడ్యూస్ చేయడానికి ఏం యూజ్ చేస్తాము, కొంచెం ఇంక్రీజ్ అవ్వడానికి కూడా అవే యూజ్ చేస్తాం. లైక్ ఈ డంబుల్స్, దీన్ని ఏమంటారు, బైసెప్స్ రావాలన్నా సరే ఇవే యూజ్ చేస్తాము. అండ్ ఇది గర్ల్స్ ఇక్కడ ఇది తగ్గడానికి కూడా ఇదే యూజ్ చేస్తారు. అంటే మేబీ అది చేసే విధానం వేరు, ఇది చేసే విధానం వేరు అనుకుంటా. నేనైతే ఈ షోల్డర్స్ డిక్రీజ్ అవ్వడానికి వర్కౌట్స్ చూస్తే డంబుల్స్తో వర్కౌట్స్ ఉన్నాయి. సరే డంబుల్స్తో వర్కౌట్స్ చేద్దాం కదా అని చేశాను. అండ్ ఐ కెన్ ఫీల్ దట్ రిజల్ట్స్. నేను ఎప్పటి నుండో చేస్తున్నా కాబట్టి నాకు రిజల్ట్ కనిపించింది. ఇప్పుడు వచ్చేసి నా ఫేవరెట్ వన్ మీకు చూపిస్తాను. సో బేసిక్గా ఇది నేను కొనలేదు, మా చెల్లి కొనింది. మనం ఆడేస్తున్నాం అనమాట. మా చెల్లి కొని దగ్గర ఇది 3 years అవుతుంది. సో 3 years అవుతుంది. ఇది అయితే బెస్ట్ ప్రోడక్ట్. మా చెల్లి ఎప్పుడు నన్ను నేను వర్కౌట్ చేస్తున్నప్పుడు ఎలా ఉంటుందంటే మధ్యలో గ్యాప్ వచ్చిందంటే చాలా గ్యాప్ ఇచ్చేస్తాను అనమాట. అప్పుడు తిడుతూ ఉంటుంది. అట్లీస్ట్ దీన్ని ఏమంటారంటే ట్విస్టర్ అయినా యూజ్ చెయ్యు అని చెప్పి తిడతా ఉంటుంది. మనం ఏదైనా సీరియస్గా తీసుకున్నామంటే చేస్తాం, చాలా మంచిగా చేస్తాం. బట్ ఒక్కసారి గ్యాప్ వచ్చిందా ఇంకా అది గ్యాప్ లాగే ఉంటుంది. ఈవెన్ నేను కూడా ఇంత వర్కౌట్స్ చేసినా, ఇంత పకడ్బందీగా ప్లాన్ చేసుకున్నా సరే సమ్ టైమ్స్ నాకు కూడా ల్యాగ్ రావడం జరుగుతుంది. లైక్ ఒక ట్రిప్ ఏదైనా వెళ్ళాను అనుకోండి, మళ్ళీ డైలీ రొటీన్కి రావడానికి చాలా టైం పడుతుంది. సో అలానే ఇది కూడా అనమాట. అందుకే నేను మీకు ఏం చెప్తున్నా అంటే అట్లీస్ట్ మీరు ఇలా వర్కౌట్ చేసే గ్యాప్లో మనకి మధ్యలో గ్యాప్ అనేది రాకుండా మనం ట్రిప్స్లో ఉన్నా సరే వాకింగ్ కానీ ఇలాంటివి ఏదైనా ఖచ్చితంగా చేసామనుకో ఆ గ్యాప్ ఫిల్ అయిపోయింది. మనం లైఫ్లో ఇన్ని ప్రెషర్స్ తీసుకుంటున్నాం కదా. సో ఇన్ని ప్రెషర్స్ తీసుకుంటున్నాము, మెంటలీ ఎంత అంటే చాలా టార్చర్ ఫీల్ అయిపోతున్నాము. సో వాటి ముందు పోలిస్తే ఈ వర్కౌట్ చేసేటప్పుడు వచ్చే పెయిన్ అసలు పెయినే కాదు చెప్పాలంటే. అండ్ మనకి చాలా కాన్ఫిడెన్స్ ఇస్తుంది, చాలా యాక్టివ్నెస్ కూడా ఇస్తుంది. అందుకే మనం మెంటల్ ప్రెషర్ని తగ్గించుకోవడానికి మీరు ఖచ్చితంగా వర్కౌట్స్ అనేవి చేస్తే
చాలా 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 హెల్ప్ అవుతుంది. ఇది నిజంగా ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. సో ఇలా వింటున్న వాళ్ళకి చేయకుండా సరే చేద్దాం సరే చేద్దాం సరే చేద్దాం అనుకునే వాళ్ళకి తెలీదు. నేను కూడా అలా సరే 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 అనుకునే దాన్నే. సో నేను అక్కడి నుండి వచ్చిన దాన్నే. అందుకే నేను మీ అందరికీ ఎక్కువ ఈ ఛాలెంజెస్ ఇవ్వడం ఇలా ఎందుకు చేస్తున్నా అంటే, సో ఒకప్పుడు నేను చేసింది ఇప్పుడు మీరు చెయ్యొద్దని. ఖచ్చితంగా తీసుకోండి, ఛాలెంజెస్ యాక్సెప్ట్ చేయండి, వర్కౌట్ చేయండి. మనం ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ చాలా మంది ఉన్నారు మనకి మోటివేట్ చేయడానికి, ఎలా చేయాలి గైడ్ చేయడానికి. ఒకప్పుడు అంటే అసలు ఇలాంటి ఫెసిలిటీనే ఉండదు. వర్కౌట్ చేయాలంటే జిమ్ చేయాలన్నా, యోగా చేయాలన్నా, ఎక్సర్సైజ్ చేయాలన్నా ఖచ్చితంగా ఎవరి దగ్గరైనా జాయిన్ అవ్వాలి. బట్ ఇప్పుడు అలా కాదు, మనకి ప్లెంటీ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్లో. సో మీరు ఎవరినైనా ఒకరిని ఫాలో అవుతూ వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకుంటూ చేస్తే నిజంగా చెప్తున్నాను, ఫ్యూచర్లో ఖచ్చితంగా నాకు మీరు థ్యాంక్స్ చెప్పుకుంటారు, మీరు నా వల్ల చేంజ్ అయితే కనుక. చాలా ట్రాన్స్ఫర్మేషన్ వీడియోస్ చూస్తున్నాను నేను. అసలు అలా ఎలా చేస్తున్నారో కూడా నాకు అసలు అర్థం కావట్లేదు. ఆ ట్రాన్స్ఫర్మేషన్ వీడియోస్ నాది పెడదామన్నా అంత ట్రాన్స్ఫర్మేషన్ రిజల్ట్ కనపడదు, బికాస్ వెరీ లిటిల్ చేంజెస్ కాబట్టి. సో ఖచ్చితంగా ఇన్స్పైర్ అవుతారు. నేను జిమ్ జాయిన్ అయినప్పుడు అక్కడ వర్కౌట్ చేస్తున్నప్పుడు ఇవి ఉంటాయి కదా, లైక్ బ్యాక్ అండ్ చెస్ట్, షోల్డర్స్, ఇలా చేసినప్పుడు నాకు ఎక్కువ నేను ఫేస్ చేసింది ఏంటంటే, అవి ఆ రాడ్స్ అవి పట్టుకొని ఇలా చేస్తూ ఉంటాం కదా. సో ఇక్కడ అంతా కూడా నాకు గట్టిగా హార్డ్గా అయిపోయి అలా అయిపోయేదమ్మో, చేతులు పాడైపోతాయేమో నేను భయం వేసేది. సో అప్పుడు నేను ఇప్పుడైతే యూజ్ చేయట్లేదు, బికాస్ జిమ్కి వెళ్ళట్లేదు కాబట్టి. అప్పుడు నేను ఈ హ్యాండ్ గ్లౌజెస్ పర్చేస్ చేశాను అనమాట. సో రిజల్ట్ అయితే ఉండింది, అంటే అంత ఎఫెక్ట్ పడేది కాదు. ఈవెన్ మనం బైక్ మీద వెళ్తున్నప్పుడు కూడా యూజ్ చేయొచ్చు. సో లైక్ దిస్ ఇట్ విల్ బి. ఇక్కడ అంత ప్రెషర్ పడేది కాదు. కానీ ఇలా వర్కౌట్ చేస్తున్నప్పుడు ఇవన్నీ వేసుకొని ఇలా డంబుల్స్ అన్ని లిఫ్ట్ చేస్తుంటే ఆ ఫీలింగ్ భలే ఉంటుంది, బాగుంటుంది. చేస్తే చేయండి. మరేంటి, ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు? నెక్స్ట్ మండేనా? నెక్స్ట్ మంత్ నుంచా? 2 months తర్వాత? అరే బాబు, ఇప్పుడు ఈ క్షణం స్టార్ట్ చెయ్యి, అప్పుడే నువ్వు నీ ప్రొకాస్టినేషన్ని విన్ అయినట్టు అవుతుంది. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకేమైనా నేను చూపించిన ప్రోడక్ట్స్ మీకు ఏమైనా కావాలంటే నేను వీటన్నిటి ప్రోడక్ట్స్ అన్ని లింక్స్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, వెళ్ళి పర్చేస్ చేయండి. ఇంకేదైనా మీకు డౌట్స్ ఉండి మీరు నన్ను అడగాలనుకుంటే కామెంట్స్లో అడగండి. మీరందరూ వర్కౌట్ స్టార్ట్ చేయండి, ప్లీజ్ 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 యాక్టివ్గా ఉండండి. Thank you so much for watching. That's it for today. Bye bye. Signing off, Madhubi Sethi.